దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3వ వచనం. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. ఈ మంచి వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకొస్తున్న కలవరాల్ని, మీకొస్తున్న ఆందోళనని, మీ మీదకి వస్తున్న సమస్యలను, మీకున్న బలహీనతను, వీటన్నిటిని చూచి ఒకవేళ మీ హృదయాలు జంకుతున్నాయేమో, భయపడుతున్నాయేమో, మీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. మీ హృదయాల్ని జంకనీయొద్దు, భయపడొద్దు, దేనికి భయపడొద్దు. మన దేవుడు మనతో కూడా ఉన్నారు. ఒకానొక దినాన బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యెహోషాపాతు అనే ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఈయనకు అదేంటో కానీ ఒక్కసారే నలువైపుల నుండి శత్రువులు వచ్చేశారు. ఒకరి తర్వాత ఒకరు, అలా ఏం తేల్చుకోవాలో అర్థం కాని పరిస్థితి. అర్థం కాని ఆ పరిస్థితుల్లో ఈయనకు కూడా భయం వేసింది. ఈయన భయపడి దేవాలయంలోకి వెళ్ళిపోయాడండి. ఎప్పుడైతే ఈయన దేవాలయంలోకి వెళ్ళిపోయాడో ఈయనతో పాటు మంత్రులంతా వెళ్ళిపోయారు దేవాలయానికి. సైనికులు వెళ్ళిపోయారు, బహు ప్రజలు కూడా వెళ్ళిపోయారు. మోకాళ్ళు నీ దేవుణ్ణి అడుగుతున్నారు, దిక్కు నీవేనయ్యా, ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలో మాకు అర్థం కావటం లేదయ్యా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మా శక్తి చాలదయ్యా, అయ్యా మాకు సహాయం చేయండి అయ్యా అంటే ఇక దేవుని పాదాల దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. 15వ వచనంలో ఏమని మాట్లాడతారంటే, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, ఓ యెహోషాపాతు రాజా, ఈ గొప్ప సైన్యాలకు మీరు భయపడొద్దు, జడియొద్దు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. మీరు భయపడొద్దు, జడియొద్దు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. నిజంగా వీరి పక్షాన దేవుడు జరిగించారు. మాట్లాడాడు దేవుడు, అభయమిచ్చాడు దేవుడు, నిజంగానే అలాగే నెరవేర్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? గుళ్ళో ఉండి వీరు పాటలు పాడుతున్నారు, వీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. 22వ వచనం మనం చూస్తే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, శయీరు మన్యపు వారి మీదను ఆయనకి యుద్ధం చేయడం ప్రారంభించేశాడు. కనుక వాళ్ళంతా హతులైపోయారు అనే మాట మనం చూస్తాం. ఎంత అద్భుతంగా, సునాయాసంగా వీళ్ళు పాడుతూ స్తుతిస్తున్నారు. దేవుడు యుద్ధం